హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే రవ్వ కేసరీను గుగ్గిళ్ళు చేద్దామనుకుంటున్నాను. అది ఎందుకంటే మా ఇంటి ముందు అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు. అయితే నేను ప్రసాదం చేసిస్తానని చెప్పానన్నమాట వాళ్ళకి. అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకైతే మనం ఒక కేజీ బొంబాయి రవ్వ, ఒక కేజీ షుగరు, నేనైతే ఆ క్వాంటిటీ తీసుకుంటున్నా. ఏ గిన్నెతో అయితే కొలుచుకుంటామో మనము రవ్వని, ఆ గిన్నెతో 3 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. కొంచెం మరిగినాక రవ్వ కొంచెం డ్రైగా వేపుకున్నాక కొంచెం లైట్గా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకోవాలి. ఒకేసారి వేస్తే ఏంటంటే అది ఉండలు కట్టేస్తుంది. అట్లా స్లోగా వేసుకుంటా తిప్పుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడరు, నేను ఫుడ్ కలర్ కూడా వాటర్లోనే యాడ్ చేస్తాను. ఎందుకంటే మొత్తం పట్టేస్తుంది కదా, చక్కగా ఉండిద్దని అలా వేసాను అనమాట. అయితే నెక్స్ట్ కొంచెం ఇది దగ్గరకు వచ్చినాక ఇంకా షుగర్ యాడ్ చేయడం. షుగర్ కూడా 1 కేజీ తీసుకున్నాం. మనం బొంబాయి రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ. ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళ అయితే కొంచెం తీసుకోండి ఇంకొంచెం. అయితే గుగ్గిళ్ళకు కూడా తాలింపు పక్కన పెట్టేశాను అనమాట. అది కూడా ఇది రెడీ 2 అయిపోతాయి అని పెట్టాను. అయితే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా డెకరేషన్ అయితే చేశాను. కొంచెం జీడిపప్పులు పైన జల్లాను. నెక్స్ట్ గుగ్గిళ్ళు కూడా తాలింపు వేసాను. అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే. అపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అయితే యశు అయితే ఒక పాపతో ఫోటో దిగింది. ఈ పాప అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే ఇట్లా చేతులు ఎత్తి దండం పెడుతుంది. చాలా క్యూట్గా ఉంది కదా. అయితే వినాయకుడికి కూరగాయలతో అలంకరణ చేశారన్నమాట. అయితే సోమవారం కాబట్టి లింగాష్టకం చదివారు. నెక్స్ట్ అయితే హారతి ఇచ్చేసారనమాట. ఇంకా అయితే ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. రాత్రి అయితే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. దానికైతే మా వారు వాయిస్ ఇచ్చారన్నమాట. అయితే చాలాసేపు ప్రాక్టీస్ చేశారు. పాపం నేనైతే ఇబ్బంది ఏం పెట్టలేదు. ఒకసారి నేను చెప్తానని చెప్పి ఇచ్చారన్నమాట. సరే, ఆయన వాయిస్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్. బాలు అయితే కనిపించట్లేదు అనుకుంటున్నారా? బాలుగాడు నన్ను కూర్చోబెట్టేసి ఒక పావుగంట ఏమో కూర్చున్నాడు ఇక్కడ వినాయకుడి దగ్గర. ఇంకా వాడు కుదురుగా ఎందుకుంటాడు, ఇంకా నన్ను కూర్చోబెట్టి వాడైతే ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇదిగోండి అపార్ట్మెంట్లో వాళ్ళంతా వీళ్ళంతా నాకైతే ఎవరూ తెలియదు. ఒక ఆంటీ తెలుసు అనమాట. ఇంకంతేనండి ఈ వీడియో.